Hello guys, welcome to BTech Wala Podcast. Day 5 of 30 days slow 60k earning challenge ki స్వాగతం సుస్వాగతం. అండ్ డే 3లో మనం ఫుల్ ట్యాంక్ చేయించాం అండ్ అలాగే డే 4 వరకు అయితే వచ్చింది. సో డే 5లో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం విత్ ఫుల్ ట్యాంక్. దట్ టూ ఎర్లీ మార్నింగ్ 5 అయితే అవుతుంది టైం. సో 5కి అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా ఫుల్ ట్యాంక్లో ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ పెట్రోల్ ఉంది, బట్ మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆగే పని లేకుండా ఉండాలని తీసి కొట్టిస్తున్నాము. సో చూద్దాం ఎంత అవుతుంది. సో చూసారు కదా, 9.32 లీటర్స్ అయితే తీసుకుంది. ఇప్పుడు ఆల్రెడీ పెట్రోల్ అయితే ఉంది కాబట్టి 9.32 తీసుకుంది. సో మన రైడ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో గాయ్స్, మొత్తానికి అయితే మనం ఫుల్ ట్యాంక్ చేపించేసినాం. రైడ్స్ పడ్డమే ఆలస్యం. సో యాజ్ యూజువల్ సేమ్ పెట్రోల్ బంక్. అండ్ ఇప్పుడు రీడింగ్ కూడా చూసుకోవచ్చు, 8252. ఐ విల్ షో యూ మొత్తం అసలు ఎంత తిరుగుతున్నాను ఏంటి కథ. సో లాస్ట్ రైడ్ అన్నిటిలో ఏం చెప్పాలి కదా, బట్ ఇప్పుడు మొత్తం ఇది అసలు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాను, ఎంత పడుతుంది అమ్మయ్యా. మొత్తానికి ఫస్ట్ రైడ్ అయితే పడింది ఫ్రెండ్స్. అండ్ ఈ రైడ్ పడటానికి దగ్గర నేనైతే హైటెక్ సిటీ కూడా దాటి, హైటెక్స్ కమాన్ ఉంటుంది కదా, సో అది కూడా దాటేసి వచ్చిన అప్పుడు పడింది ఈ రైడ్. సో చూడండి, దగ్గర జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ మెట్రో దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చే ఈ గ్యాప్లో అసలు రైడే రాలేదు. మొత్తానికి ఫస్ట్ రైడ్ పికప్ లొకేషన్కి అయితే వచ్చినాం. సో మన కస్టమర్ కూడా వచ్చారు. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్, ఓటీపీ తీసుకొని. ఓటీపీ ఇలా వెళ్ళిపోవచ్చా? ఇక్కడ చూసారు కదా, గూగుల్ మ్యాప్ నాకు ఫస్ట్ సజెస్ట్ చేసిన రూట్ అయితే ఇప్పుడు నేను వెళ్ళేదానికన్నా 2 కిలోమీటర్స్ లాంగ్ అనమాట. సో ఎవరైనా ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి రూట్ అనేది చెక్ చేసుకోండి. రూట్ చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ ఏదైనా ఈజీ రూట్ ఉందా, కొంచెం దగ్గరలో ఫాస్ట్గా వెళ్ళే రూట్ ఉందా అని చెప్పి అర్థమవుతుంది మనకి. ఒకవేళ ఆ లొకాలిటీకి మీరు కొత్త అయితే సో కస్టమర్ని అడగండి, మీకు రూట్ ఐడియా ఉందా అంటే వాళ్ళు చెప్తారు. ఆబ్వియస్లీ ఉంటే ఉందని చెప్తారు. వాళ్ళే ఇంకా షార్ట్ కట్స్ చెప్తారు. సో యూ కెన్ ఫాలో దట్. అలా కాకుండా మనం గూగుల్ మ్యాప్ చూపించింది కదా అని చెప్పేసి వెళ్తే, మ్యాప్ని నమ్ముకుని బండి నడిపితే రోడ్డు మీద పోవాల్సిన వాహనం మెట్ల మీదకెక్కింది. అట్లుంటుంది అనమాట మనతోనే. సో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి గైస్. సో గైస్, మొత్తానికి మనం లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం, డ్రాప్ లొకేషన్కి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రైడ్ అయ్యాక మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసరికి 57 రూపీస్ ప్లస్ సెకండ్ రైడ్ కూడా పడింది, అది కూడా పక్కనే పడింది అనమాట. సో ఈ రైడ్ కూడా కంప్లీట్ చేసేద్దాం ఇక. హైదరాబాద్లో ఇంత ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అనుకుంటూ ఉన్నాను. సో మొత్తానికి డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఏదో పైప్ లైన్స్, ఫైబర్ లైన్స్ వేస్తున్నారు. సో మొత్తానికైతే ఆపేశారు. మనకి డ్రాప్ డెస్టినేషన్ జస్ట్ 1 కిలోమీటరే ఉంది.
1 కిలోమీటర్ వదిలేయండిరా బాబు అనుకుంటూ ఉన్నా. ఇంక స్టార్ట్ చేసినాం. ఫైనలీ వీఆర్ అట్ ద డ్రాప్ లొకేషన్. అండ్ మనకి ఈ రైడ్లో వచ్చిన అమౌంట్ వచ్చేసరికి 70 రూపీస్ ఫ్రెండ్స్. సో సెకండ్ రైడ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినాం. 74. సర్లే సెకండ్ రైడ్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఏఎంబీ వైపు వెళ్దాంలే, అటువైపు అయితే కొన్ని పీజీస్ ఉంటాయి అది ఇది అని చెప్పి స్టార్ట్ అయినాం అనమాట. సో వెళ్తూ ఉంటే నేనైతే ఏదో అబ్జర్వ్ చేసిన. సో ఇక్కడ చూసారు కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి ఫ్లైఓవర్ పైన ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్. నాకు తెలిసి అప్కమింగ్ డేస్లో ఈ రోడ్కి వస్తే గూగుల్ మ్యాప్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది, అట్లా ఉన్నాయి హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. సో మొత్తానికి మనకి థర్డ్ రైడ్ అయితే పడింది గైస్. లెట్ స్టార్ట్ ద రైడ్. ఇక్కడ 38. సో ఫైనల్లీ మా థర్డ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి మనకి ఫోర్త్ రైడ్ కూడా పడింది. డ్రా పికప్ లొకేషన్ మాత్రం ఇక్కడ ఉంది, బట్ కస్టమర్ అయితే కొంచెం దూరంలో కనిపిస్తుంది. సరే అని చెప్పి కాల్ చేసుకున్నాం. షీఈ్ అవర్ కస్టమర్. ఓలా. లెట్స్ స్టార్ట్ ద రైడ్. 38. Eight. Yeah. థ్యాంక్ యూ. సో గాయ్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడైతే రెడ్ లైట్ అయితే పడింది, ఆ పక్కన వైట్ క్యాప్ కనిపిస్తుందా. సో వాడక్కడ ఆగాడు. అండ్ లుక్ వాట్ హిస్ రియాక్షన్. తప్పే వాడదు అక్కడ. ఇప్పుడు రెడ్ లైట్ పడితే ఆడ ఆగాడు, బాగానే ఉంది, ఆగాలి కదా. వాడుండి నేను యూటర్న్ తీసుకుంటుంటే నన్ను అంటున్నాడు. ఇట్లుంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళండి గాయస్, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సర్లే అయిపోయిందని చెప్పి ఇంకా ఎలా ముందరికి రాగా నాకైతే లిఫ్ట్ అడిగింది. సరే అని చెప్పి అయితే లిఫ్ట్ ఇచ్చేసినాం. ఎలాగో ఇటు రైడ్స్ పడవు, సో వెళ్ళేదారిలోనే కదా అని చెప్పేసి లిఫ్ట్ అయితే ఇచ్చేసినాం. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చేయాలబ్బా, చేయకపోతే ఎట్లా చెప్పు. అలా అక్కడ విప్రో సర్కిల్ దగ్గర అక్కని దింపేసి కొండాపూర్ వైపు అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఆయన కూడా అసలు రైడ్ ఇవ్వలేదు ఈరోజు. నార్మల్గా అయితే ఎర్లీ మార్నింగ్ మంచిగానే కొడతాయి రైడ్స్, బట్ ఇప్పుడు ఏమైందో తెలియదు, రైడ్స్ అయితే అస్సలు పడలేదు. సరే ఇంక ఇట్లా కాదని చెప్పి నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసినాను. యాక్చువల్ నైట్ నిద్ర లేకుంటే 2 వరకు అంతే ఉన్నాను. సరే ఇంకా 2 అవర్స్ ఏం పడుకుంటాంలే, రైడ్స్ కొట్టేసి వచ్చి పడుకుందాంలే అని చెప్పి ఇంకా వచ్చేసిన. ఇంకా ఇంటికి అయితే వచ్చినాను. సో మళ్ళీ 4కి అయితే స్టార్ట్ చేస్తాను. ఈవినింగ్ 4కి అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాను. చూస్తుండే అన్న మంచిగా నవ్వుతున్నాడు. చూడాలి ఈ రైడ్ ఎలా ఉండబోతుందో. ర్యాపిడో బ్లాక్స్ అలా. సో అలా ఫన్నీగా మన 5th రైడ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అండ్ 5th రైడ్ అయిన వెంటనే మనకి 6th రైడ్ కూడా పడింది. అన్నా ఓటీ 26363625 ఎక్కడ యూట్యూబ్. అవును బ్రో. థ్యాంక్ యూ బ్రో.
రీసెంట్ గా స్టార్ట్ చేసిన బ్రో. రీసెంట్ గానే స్టార్ట్ చేసిన. ఒక 2 weeks అవుతుంది భయ్యా. బ్రో అంటే ఇది అందరిలా కాకుండా కొంచెం కొత్తగా ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నా బ్రో. బ్రో నువ్వు అందరిలో చేసినావు అనుకో ఒక వ్యూవర్ కూడా చూడాలనుకున్న అవును బ్రో, అందుకని చెప్పి పర్ డే 2000 ఎర్న్ చేసేలా ఛాలెంజ్ తీసుకున్నా బ్రో. మన ఇండియాలో బేసిక్ ఏమైతే అంటే ఇప్పుడు మనం బయటకి అవునవును, ఇండియాలో కూడా ఇంకా చేసుకోవచ్చనే కదా మనం చూపిస్తున్నాం. పీపుల్ కూడా ఒక పర్సన్ అనేది అయిపోయి నేను కేవలం దానికోసమే బ్రో ఇది స్టార్ట్ చేసిన. అదే పేరు కూడా బీటెక్ వాళ్ళ బైక్ టాక్సీ బ్రో. బైక్ టాక్సీ. సో గైస్, మొత్తానికి మన 6th రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ రైడ్ ఎంత ఇంటరాక్టివ్గా జరిగిందంటే నాకు 5th రైడ్ అండ్ 6th రైడ్ మంచి ఇంటరాక్టివ్గా జరిగినాయి. ఇద్దరు బ్రోస్తో మంచిగా మాట్లాడుకుంటూ వాళ్ళైతే మంచిగా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ ఈ రైడ్ అయిపోయాక మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసరికి 127 రూపీస్. అండ్ తర్వాత ఇంకో 46 రూపీస్ రైడ్ అయితే పడింది, బట్ అది తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాను కస్టమర్. సో మనకి ఇంకో రైడ్ అయితే పడింది, అది క్యాన్సిల్ అయిపోగానే దట్టు మనం మార్నింగ్ స్టార్ట్ అయినాం కదా ఫస్ట్ రైడ్ అక్కడ నుంచి అనమాట. సో అక్కడ నుంచి లూలు మాల్ వరకు అయితే పడింది. లెట్స్ గో. బోత్ ఆర్ మై ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే కస్టమర్ని పిక్ చేసుకొని స్టార్ట్ అయినాను. సో వస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ అయితే కనిపించారు. సో అలా వాళ్ళకి హాయ్ చెప్పి స్టార్ట్ చేసినాం ఇంకా రైడ్. అసలు కస్టమర్ అయితే ఎంత ఇంటరాక్టివ్గా ఉన్నారంటే క్రేజీ. ఫుల్ మాట్లాడుతూనే ఉన్నాను, వినండి ఇంకా. Finally we got out of the den. They won't stop Hyderabadi bus for us. I think we can go. Too long, I guess. Yeah, it's 5.8 kilometers only. By the way, you're from? Sorry? Delhi. Wow, nice. So how long you are here? 1 year. 1 year. Oh, great. Do you like this city? Ah, yeah. Yeah, of course. Gujarat. Gurgaon. Acha, okay. So what's your role here? Are you into software? No, I'm not in software. Okay. There is a school over there, right? Okay. So the center comes under me actually. I'm a central director over there. Acha, okay. So that's Great. and they pay good, that's why I'm here. Okay. Because they have a tie-up with the corporate, like Yes. Google and Accenture and all. Yeah. Oh, the closer the route here. Okay. Problem. What's your hobbies, madam? నాకిప్పుడే తెలియాలి తెలిసి Yeah. What's like listen music? Okay. Do you know? Okay. So Do you like traveling? traveling. Okay.
Which place? Like whatever, some tourist places or trekking, etc. Okay, so okay, so we'll go from up or down. Yeah, we can go from up only. Yeah, for train you will have to take a long distance. Yeah, yeah. So it's better to go from down. Yeah, okay, fine. We'll go from now. Yeah. So for my family, uh, for 3 years I was in Germany, Okay. and for almost 10, 11 years I was in US. Wow, great. So I have traveled almost for all Europe Okay. and US. Okay. And I've been Europe, if I talk about London and all, everything like Switzerland, Paris, everything. Yeah. But I have not seen Asia. Okay. So I have to go, like my heart was always in Dubai or Istanbul. Yeah. But I want to go Istanbul actually, just to have in like, Yes, yes, yeah. my heart was there for 4 5 hours, but I was not supposed to go out. Yeah, okay. Yeah, because my pregnant visa was not allowed me to go to Istanbul. Yeah, yeah. So yeah, but then I want to explore India more and the Asian countries like Dubai. Yeah. And I want to go to Malaysia, money. Wow, great. So I want to explore all the US and US and Europe I have already. Wow, great. So Yeah, yeah. I love traveling. But at my age, now I feel like I'm more fit at home now. Okay. Yeah. At the age of 45, I feel But I guess you travel a lot. You are like more than a traveler, I guess. Yeah. so at the age of 45, I feel now I'm fit at home. Yeah. Because started before 45, I have traveled a lot. Yeah, yeah. I say badly, but I want to explore now. I want to just, Kedarnath. Kedarnath, yeah, yeah. Yeah. Hike. Wow, great. I guess you can do that. You can do that. I have hiked a lot. Yeah. We hike Hopi Mountain in US, Yeah. and in Germany, Switzerland, we have hiked Alps. I have hiked Alps also. Wow, great. Yeah. That's what was my. Now I only want to go Goa. That's it. Okay. మనం గోవా పోతున్నాం. మనం గోవా పోతున్నాం నాకు. Left also we can go, and then we have to take a turn. Anyhow, the road will go same. Yeah, Or okay. you can go left also. Yeah, okay. Sorry. Yeah, yeah, no problem. When I came to India back, I was not able to cross the road. Okay. Oh my god. Now I'm in habit of like it. I'm pro now. Yeah. As you are in US, there won't be like this, right? So much of traffic, no. But Yeah. I'm okay because I'm born and brought up in India. Yeah. But then still, like, after so many years, when you come back, then you feel like, yeah, we need to. Hopefully there is no traffic here. Like much traffic. अभी नहीं है आज थोड़ा हाँ. बहुत ज्यादा होता है. Yeah, yeah. We are lucky today. हाँ. So actually, my place is that you have an idea of Shagulapudi? So I don't. Raman, no? Raj. Okay. Yeah. Ramarao, Yeah. it's an idea. Yeah. So I have to go there actually. Okay. Now my concern is that if you will
for 5-10 minutes for me. Yeah, I okay. just have to go for one shop. Okay. I have to ask something actually. Yeah, okay. Whether they got my stuff or not. Yeah, sure. Meanwhile, you can wait. Yeah, sure, I can wait. Come. And then let's see like how much it will be coming of your charge. Yeah, okay. So we will manage that. Yeah, sure. Probably every day from there to my place, I pay 120. Okay. So now you can see how it is. Yeah, sure. So you are proper from Hyderabad? No, I'm from Andhra Pradesh. Andhra. Yeah. Bapatla. Have you heard of Surya Lanka beach? Huh? Surya Lanka. No. Okay. So the nearest beach is Surya Lanka beach. Beach? Yeah. Wow. I love beaches. Really? Yeah, I love You should visit Bapatla once, I guess. My first beach was Mumbai Valatuhu. Oh, nice. And then second we went to Goa. Okay. Then third we went to Florida, Miami Beach. Okay. And then I was in Michigan, US. Yeah, okay. Only also we have went to a lot of places. Yeah. But then Michigan, then lake is actually like the beach actually. I mean, it's a huge ocean kind of place. Yeah. And then Niagara Falls and also beautiful. Okay. I'll just go and I'll go and check and I'll come back. Yeah, It's sure. okay, you're gonna wait for me? Yeah, sure. Yeah. Yeah, it's 170. It's great talking to you. Thank you. Do follow BTech Wala Bike Taxi. Thank you. రైడ్ అయితే కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. ఈవినింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నీ ఇంటరాక్టివ్ రైడ్సే పడ్డాయి. అందరు మంచిగా మాట్లాడుతూనే ఉన్నారు. నాకైతే మంచిగా హ్యాపీ అనిపించింది. అసలు ఆడుతూ పాడుతూ చేసుకుంటూ వస్తున్నా. మార్నింగ్ ఎంత డిసప్పాయింట్ అయ్యానో రైడ్స్ పడలేదని, ఈవినింగ్ అదే ఫుల్ చూస్తూ తిరిగి వచ్చిందనమాట. సో అలా చేసుకుంటూ పోతున్నా. ఇంకా మన టార్గెట్ రీచ్ అవ్వడానికి చాలా చేయాలి. ఇలానే కంటిన్యూస్గా లాంగ్ రైడ్స్ పడితే బాగుండు. అలా అనుకున్నానో లేదో తదాస్తు అన్నట్టున్నారు. మనకి ఇంకో లాంగ్ రైడ్ అయితే పడింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ లాంగ్ రైడ్లో కూడా మనకి బెనిఫిట్ అనమాట. కస్టమర్ అయితే రారు, ఓన్లీ ఇది ఒక పార్సెల్, దట్టు చాలా చిన్న పార్సెల్ అయితే ఇచ్చారు. సో లెట్స్ గో. 78 చూపించింది. దాంట్లో 70 రూపీస్ ఆఫ్ ఏమో చూపించింది. అదే చూపించింది. 210 కొట్టేస్తా. మళ్ళీ అక్కడ ఏమైనా చూపిస్తే పోండి. ఓకే. థ్యాంక్ యూ. ఛానల్ పేరు బీటెక్ వాళ్ళ బైక్ ట్యాక్సీ అన్న. థ్యాంక్ యూ. బుడ్డోడా అంటే సెక్యూరిటీ పార్సిల్ ఒకటి ఇచ్చారు, ఇవ్వమన్నారు. 102 అంట. ఓకేనా? యా, ఓకే.
అలా పార్సిల్ ఇచ్చేసి కొంచెం ముందరకు వచ్చాను. ఇంకా రైడ్స్ పడలేదు. సో మార్నింగ్లోనే అయిందేమో అనుకున్నాను, కానీ తర్వాత ఒక చిన్న రైడ్ అయితే పడింది. సో అది కూడా స్టార్ట్ చేసేద్దాం. 1295. Yeah, okay. 35. Yeah, thank you. సో అలా చిన్న రైడ్ అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా కొంచెం ముందుకు రాగానే ఒక పెద్ద రైడ్ అయితే పడింది. అండ్ సేమ్ ఇది కూడా మళ్ళీ పార్సిల్ అనమాట. సో ఈ పార్సిల్ వచ్చేసరికి యాకుత్పురా వరకు యాక్చువల్లీ కామెంట్ పెట్టారనమాట, ఓల్డ్ సిటీలో వచ్చి ఈ బ్రో అని చెప్పి. సో ఇప్పుడు దగ్గర ఓల్డ్ సిటీలో పడింది అనమాట ఈ డ్రాప్ వచ్చేసి. సో చూడాలి ఇంకా తర్వాత అక్కడ నుంచి ఎట్లా ఉండబోతుందో. అది వాళ్ళ ఓకే. ఓకే సో గాయ్స్ చూసారుగా మనకైతే ఎంత పెద్ద పార్సల్ ఇచ్చారో. సో మొత్తానికి అది తీసుకొని అయితే స్టార్ట్ అయినాం. ఇదో చూసారు కదా ఓల్డ్ సిటీ వైబులు. సో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ అయితే. సో ఇంకా మెల్లగా అలా తీసుకొని వచ్చానన్నమాట. సో ఇది వచ్చేసరికి యాకుత్పురా ఏరియా అన్నమాట. సో లెట్స్ గో టు అవర్ డెస్టినేషన్. సో ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఇక మనకైతే ఇంకో రైడ్ అయితే పడింది. బట్ ఈ రైడ్ వచ్చేసరికి మెహదీపట్నం వరకు పడింది. సో నో ప్రాబ్లం, ఓల్డ్ సిటీలో తిరిగే అవసరం ఉండదు. ఇక వెళ్ళిపోవచ్చు, మెహదీపట్నం వెళ్ళిపోదాం ఇక. సో మెహదీపట్నం కూడా రీచ్ అయినాం. సో ఇక్కడ వచ్చాక డ్రాప్ అయిపోయాక మనకు ఇంకో రైడ్ అయితే పడింది. ఇంకా రైడ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. బయట हाँ ठीक है, थैंक यू. సో ఇంకా ఈ రైడ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో అలా లాంగ్ రైడ్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. తర్వాత చిన్న చిన్న రైడ్స్ పడ్డాయి. సో మోస్ట్లీ 40 ఒక రైడ్ అండ్ 41 ఇంకో రైడ్. సో ఇంకా 2 రైడ్స్ కూడా కంప్లీట్ చేసేసినాం.
సో మొత్తానికి ఈరోజు అయితే ఇంకా ఎగ్జాస్టెడ్. టైం అయితే 11:20 అవుతుంది. ఇంకా క్లోజ్ చేసేద్దాం బాయ్స్. సో లెట్స్ చెక్ అవుట్ ద ఎర్నింగ్స్. సో ఇవే మన ఎర్నింగ్స్ ఈరోజుకి. అండ్ టోటల్ ఈరోజు మనకు వచ్చేసరికి 1414 అయితే ఎర్న్ చేసాం ఫ్రెండ్స్. Like, share and subscribe to BTech Wala Bike Taxi. Signing off.